కీర్తిప్రియ ఆఖరి భాగం. బ్రహ్మదత్త, కీర్తినాథ్ ఇద్దరూ కూర్చునే టీ తాగుతున్నారు కీర్తినాథ్ ఇంట్లో. 10 నిమిషాలకి ఫోన్ మోగింది. కీర్తినాథ్ రిసీవర్ అందుకున్నాడు. హలో, కీర్తినాథ్ గారేనా మాట్లాడేది? అవతల నుంచి వినిపించిన కంఠాన్ని తేలిగ్గానే గుర్తుపట్టాడు కీర్తినాథ్. అవును, బ్రహ్మదత్త గారిని సరిగ్గా 10:30 కల్లా వచ్చి కలుసుకోమన్నారు పిఎం గారు. అలాగే, తప్పకుండా ఆయనకి తెలియజేసి వచ్చే ఏర్పాటు చేస్తాను సంతోషంగా అన్నాడు కీర్తినాథ్. మిస్టర్ బ్రహ్మదత్త, ఈ అవకాశాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి. పిఎం గారు మీకు 10:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నాడు. బ్రహ్మదత్త నవ్వి, నా వరకు నేను ప్రయత్నం చేస్తాను, ఫలితం భగవంతుడి మీద వదలదలుచుకున్నాను ఈసారి అన్నాడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. బ్రహ్మదత్త కాసేపుండి వెళ్ళిపోయాడు. పోస్ట్లో వచ్చిన వింధ్య ఉత్తరాన్ని చదివి ఆలోచనలో పడ్డాడు కీర్తినాథ్. వింధ్య చాలా చురుకైన ఉత్సాహవంతమైన అమ్మాయి. అదీగాక కొన్ని ప్రిన్సిపల్స్ కోసం కష్టపడి నిలదొక్కుంటూ ఒక విధంగా మిశ్రా ఏటికి ఎదురీదుతున్న వ్యక్తి. ఆమెకు ఆశలు ఆశయాల మాట ఎలా ఉన్నా సరదాలు, కీర్తి కాముకత కీర్తి కంటే 10 రెట్లెక్కువ. ఆమెకి క్రికెట్ పిచ్చుంది. పట్టిందల్లా బంగారం అవుతున్న ఆ లకారాలు ఉన్నాయి అని ఏదో విధంగా వదిల్చుకుంటే గాని నిద్ర పట్టేటట్టు లేదు. ఆ పనిలో పడ్డాడు కీర్తినాథ్. బ్రహ్మదత్త సరిగ్గా 10 గంటలకల్లా పిఎం భవనం దగ్గర ఆగాడు. తన విజిటింగ్ కార్డు, తనొచ్చిన పని, ఫోన్లో తనకి తెలియచేసిన అపాయింట్మెంట్ అన్నీ వివరంగా లోపలికి రాసి పంపించాడు. లోపల నుంచి 15 గంటకు పిలిపొచ్చింది రమ్మని. లోపల చిరునవ్వుతో ఆహ్వానించారు ప్రధాని. ప్రపంచంలో పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా భారతదేశంలో దానిని నివారించడానికి వేరే ప్రత్యామ్నాయం కల్పించాలంటే ఏదో ప్రక్రియ జరగాలి. మనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని విధాలా ఉపయోగించుకోవాలి. అందుకే కార్ల కంపెనీ పెట్టాలని దరఖాస్తు పెట్టుకున్న అందరినీ తిరస్కరించిన లైసెన్స్ ఇవ్వడానికి బ్రహ్మదత్త నిరుత్సాహపడలేదు. బ్యాటరీతో నడిచే కారు తయారు చేశాడు. ఈ విషయం స్వయంగా ప్రధాని తెలుసుకుని దాని నిర్మాణం వగైరాలు తెలుసుకోవాలని కబురు పెట్టాడు బ్రహ్మదత్తకి. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు బ్రహ్మదత్త. మొట్టమొదటిసారి అతను మద్రాసులో ఉన్నప్పుడే దాన్ని రూపొందించి పారిశ్రామిక ప్రదర్శనలో పెట్టినప్పుడు అప్పటి గవర్నమెంట్ ఉత్సాహంగా దాన్ని పరిశీలించి లైసెన్స్ ఇవ్వాలని కూడా అనుకుంది. కానీ ఆ గవర్నమెంట్ దిగిపోవడం, మరో గవర్నమెంట్ రావడంతో బ్రహ్మదత్త పరిస్థితులు కూడా అస్తవ్యస్తం కావడంతో అన్నీ వదులుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిన మేధస్సు, తెలివి, నిద్రపోక అతన్ని పురిగొల్పి ధైర్యం చెప్పి తిరిగి కృషి చేయడానికి దోహదపడినాయి. మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వాలు ఎటు మారుతూ ఉంటే తనకి లైసెన్సులు రావడం, పారిశ్రామికంగా ఉత్పత్తి చేసి మార్కెట్ చేయడానికి తగిన వాతావరణం లేకపోవడంతో ఒక విధంగా అక్కడ నిరుత్సాహపడ్డాడు బ్రహ్మదత్త. ఏ విషయమైనా విదేశీయులు గుర్తించాక స్వదేశీయులు వాటి గొప్పదనం గుర్తిస్తారన్న విషయం మన పట్ల అక్షర సత్యం. ప్రతిభకు ఇక్కడ విలువ లేదు. ఈ గడ్డ అలాంటిది. అమెరికా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు రావడంతో కథ కీర్తినాథ్ చేతికి చిక్కింది. బ్రహ్మదత్త మొట్టమొదటగా పారిశ్రామిక ప్రదర్శనలో పెట్టినప్పుడే మొట్టమొదటగా పత్రికలు ప్రశంసిస్తే కీర్తినాథ్ ఆనాడే చదివాడు పేపర్లలో. అయితే అప్పుడే అది అమెరికా నోటీస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే బ్రహ్మదత్త ఈ బ్యాటరీ కారు తయారు చేసినట్లు, అది ప్రదర్శనలో పెట్టినట్లు ఎవరికీ తెలియదు. అందుకు కారణం అతను మరో పేరుతో వ్యవహరించడమే. అయితే ఇప్పుడు అన్నీ పోయాయి గనక తన స్వంత పేరే ఉపయోగించుకున్నాడు. మీ బ్యాటరీ కార్ తీసుకొచ్చారా అని అడిగాడు పిఎం. తీసుకొచ్చాను, రండి చూద్దామంటూ బయటకొచ్చారు. బ్రహ్మదత్త కారు తీసుకొచ్చి ఆయన ముందు నిలిపాడు. ఆయన అందులో కూర్చోగానే నడిపి చూపించాడు బ్రహ్మదత్త. అది మామూలు కార్లాగే ఉంటుంది. అయితే పెట్రోల్ ఉండదు కనుక దానికి సంబంధించిన ఇంజన్ ఉండదు. అందుచేత కూలింగ్, ఇగ్నిషన్, ఫ్యూయల్ గేర్, ప్రొపెల్లర్ షాఫ్ట్ వంటివేమీ ఉండవు. వీటిల్లో బ్యాటరీ మాత్రం అమర్చబడి ఉంటుంది. ఆ బ్యాటరీకి బిల్డింగ్ ఛార్జర్ అమర్చి ఉంటుంది. దానివల్ల ఆ బ్యాటరీ రాత్రిపూట బయటికి తీయకుండానే బిల్డింగ్ ఛార్జర్కుండే వైరు మామూలు కరెంట్ ప్లగ్లో పెడితే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు కారు నడుస్తుంది. ఆడవాళ్ళు డ్రైవ్ చేయడానికి చాలా బాగుంటుంది. దీనిలో భాగాలన్నీ మన దేశంలో తయారయ్యేవే అన్నాడు బ్రహ్మదత్త. బ్రహ్మదత్త చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నారాయన. అంటే గంటకి 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. వాతావరణ కాలుష్యం ఉండదు అన్నాడు.
చాలా బాగుంది. ఇంధన సమస్య, వాతావరణ కాలుష్య సమస్య ఉండదన్నారు కదా! దీని విషయం నేను బాగా ఆలోచిస్తాను. సాధ్యమైనంత త్వరలో మీకు లైసెన్స్ మంజూరు చేయిస్తాను అన్నాడు పీఎం. వెంటనే జరిగింది జరిగినట్టు కీర్తినాథ్కు తెలియచేసి ఫోన్లో తన దారిన తను వెళ్ళిపోయాడు బ్రహ్మదత్త. రమ్యని చూసిన దగ్గర నుంచి వరూధినికి ఆలోచనలు ఎక్కువయ్యాయి. కీర్తిప్రియని డైరెక్ట్గా అడగాలంటే మనస్కరించదు. అసలు కీర్తి అంటేనే మంట. ఇంకా మాట్లాడేదాకా ఎక్కడా? వింధ్యని పట్టుకుని ఆరా లాగాలంటే అది కుదరడం లేదు. ఎందుకంటే వింధ్య అంటే మరీ మంట. ముందే పడదు. ఏమిటి మరి ఈ మధ్య తెగ ఆలోచిస్తున్నావు? అడగనే అడిగాడు మిశ్రా వరూధిని. ఏమీ లేదు. కీర్తికి ఆ పిల్లలు ఎలా వచ్చారా అని. కీర్తి పిల్లలా? దానికి పెళ్ళే కాంది పిల్లలేమిటి? బాగుంది. పెళ్ళిళ్ళు సీక్రెట్గా ఉంటాయి. పిల్లలు బయటకు వస్తుంటారు. ఈ చదువుకున్న అతి తెలివి మంతులంతా ఇంతే. ఎవరు మొగుడో ఎవరు పెళ్ళామో కూడా తెలియకుండానే పిల్లల్ని కంటూ ఉంటారు. నీ తెలివి తగలబడినట్లే ఉంటుంది ఈ మధ్య. నేను వాళ్ళని 1000 కళ్ళతో కనిపెట్టుంటాను. నాకు తెలియకుండా ఏ పనులు జరగవు. మీరు రంగప్రవేశం చేయకముందే అన్నీ జరిగిపోయి సర్దుకుంటే మీకేం తెలుస్తాయి? ఎదురు ప్రశ్న వేసింది వరూధిని. మిశ్రా మాట్లాడలేదు. ఆ మాటలోనూ నిజం ఉందనిపించింది. సరే, ఓల్డ్ హిస్టరీ తిరిగేయించమంటావా? చెప్పు. వాళ్ళ హిస్టరీ మోయించడం చేత కాలేదు కానీ ఓల్డ్ హిస్టరీ తిరిగేయిస్తారట వెక్కిరించింది వరూధిని. దేనికైనా టైం రావాలి. ఊరికే తొందర పెడితే ఏం అవ్వవు అంటూ అవతలకు వెళ్ళిపోయాడు మిశ్రా. వరూధిని ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుంది కాసేపు. రమ్య ఏ స్కూల్లో చదువుతుందో తెలుసుకుంటే తను ఆ పిల్లకి ఎంతవరకు గుర్తుందో అర్థమవుతుంది. మిశ్రాకి ఏదో చెప్పి తను ఆ పిల్లని తీసుకెడితే మిశ్రాకి తన పిల్లలే కావాలన్న పట్టుదల బాగా ఉంది. తను ఏదో చెప్పి రమ్యని పెంపకానికి తీసుకొస్తే అతను అంగీకరించకపోవచ్చు. జీవితం ఎన్ని రకాలుగా మెలికలు తిరుగుతోందో ఎవరూ చెప్పలేరు. ఒక్క క్షణం బాగా ఉన్నది మరో క్షణంలో అనూహ్యమైన మార్పు సంభవించి మానవ జీవిత గతులను తారుమారు చేస్తుంది. రిలయన్స్ లాంటి పారిశ్రామికవేత్తల తను పెద్ద టోర్నమెంట్ నడపాలన్న వింధ్య కోరికకు రూపకల్పన చేసినవాడు కీర్తినాథ్. కీర్తినాథ్ గారు సహకరిస్తే మనకి కాని పని అంటూ ఏదీ ఉండదు అంది వింధ్య కీర్తినాథ్ రాసిన ఉత్తరాన్ని చదువుకుని పక్కనుంచి. మీ అందరికీ ఆయన ఒకడు దొరికాడు. అది సరే గాని ఎలక్ట్రానిక్స్ గొడవలో కీర్తినాథ్ గారి హెచ్చరికను ఏం చేశావు అని అడిగింది కీర్తి. బోఫోర్స్ పుణ్యమా అని ప్రధాని మళ్ళీ ప్రధాని కాలేకపోయారు. ప్రతిపక్షాలకి అదొక ఆయుధంగా కూడా బాగా ఉపకరించింది. మొదటి నుంచి బోఫోర్స్ ఈ గొడవలతో ఎలక్ట్రానిక్ డీలింగ్స్ రద్దు చేసుకున్న మన మిశ్రా గారు ఏదో లబ్ధి సంపాదించాలని, రక్షణ శాఖ అధికారులలో కొందరితో ఏదో లాలూచీకి దిగుతున్నాడని మనం ఆనాడే అనుకున్నాం కదా. అంచేత ఆయన గారి రూట్లో ఆయన గారిని పోనిచ్చి ఇంత దుమ్ము నెత్తిన చల్లుకొని మనకు అవసరం, మనం విడిగానైనా డైరెక్ట్ రూట్లోనే మనం పోదాం. దానికి ఆలోచించే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఏమి ఏర్పాట్లు? నీ తలకాయ నా తలకాయ. నువ్వు ఒక్కోసారి చాలా మర్చిపోతుంటావు. షేర్ అంటూ బయలుదేరింది మిశ్రా. అక్కడ తప్పనిసరి పరిస్థితిలో నీ పేరున ఎలా ఉంచాల్సి వచ్చిందో అలాగే ఇప్పుడు అతను వచ్చి విత్డ్రా సంతకాలు కావాలని గొడవ చేస్తే ఏం చేస్తావు? ఆ పరిస్థితి ఎదురైతే ఏం చేస్తానో నువ్వే చూద్దువు గాని ముందుగానే నాకు ఈ విషయం గుర్తు చేశావు. థ్యాంక్స్. అయితే కీర్తి ఏ నోటితో అన్నదో కానీ అదే రోజు మిశ్రా గొడవ చెయ్యనే చేశాడు ఈ విషయంలో. నేను ఆ దాదాగారితో తెగతెంపులు చేసుకోదలుచుకున్నాను. నీ పేరుతో మనమైన అగ్రిమెంట్లు రద్దు చేసుకుందాం. వాడేదో మహా నీలుగుతున్నాడు అన్నాడు మిశ్రా. మీరు తెగతెంపులు చేసుకున్నంత మాత్రాన దాదాగారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆనాడు మీరు నా పేరున ఎంత వారికి సమర్పించారో నాకు తెలుసు. ఆ డబ్బు మీకు నేను ఇచ్చేస్తాను. దాని మీద నా మీద మీకు పెత్తనం ఏమీ లేదని కాగితాలు రాయండి. ఖచ్చితంగా జవాబిచ్చింది వింధ్య. ఆ మాటకి మండిపోయాడు మిశ్రా. నేను వెదవని అన్నట్లు మాట్లాడకు. నేను నీకు కాగితాలు రాసివ్వాలా? అవును, మన అగ్రిమెంట్కి 5 సంవత్సరాల కాలపరిమితి ఉంది. అంచేత మిగిలిన 3 సంవత్సరాలు నాకు దాదాగారితో షేర్ పొందే హక్కుంది. మీరు వద్దనుకుంటున్నారు, నేను కావాలనుకుంటున్నాను. అందువల్ల మీకు నష్టం కలగకుండా ఉండాలని మీ పెట్టుబడి మీకు ఇస్తానంటున్నాను. ఈ 4 ఏళ్ళు పూర్తి అయ్యాక అప్పుడు దాదా విషయం ఆలోచిస్తాను. అసలిస్తే మరి వడ్డీయా? ఇన్నాళ్ళు వస్తున్న లాభాలలో మీరు కొంత వాడుకున్నారుగా. ఆ వాడింది మీరు కడితే నేను వడ్డీ కడతాను. ఎవరికి ఎవరం ఇవ్వ తేలుతామో చూసుకుందాం నిర్లక్ష్యంగా జవాబిచ్చింది వింధ్య. నువ్వు మరీ తెలివి మీరిపోయావు. పళ్ళు పటపటా కొరికాడు మిశ్రా.
ఆ! ఏం తెలివిలేండి. ఎంతైనా మీ అంత అనుభవం నాకెక్కడిది, మీ అంత సర్వీసు నాకెక్కడిది. మిశ్రా క్షణం ఆలోచించి, సరే ఆ డబ్బు తిరిగిచ్చేయి. నేను వేరే కొత్త బిజినెస్ పెడుతున్నాను. వరుదిని పేర. నాకెలాగూ డబ్బవసరం. కరెక్ట్. ఆ డబ్బిస్తున్నందుకు నాకు మీరొక సహాయం చెయ్యాలి. సహాయమా? ఎవరి సహకారాలు అక్కర్లేనంత దానివి నువ్వు. నీకు నేనేం సహాయం చేయగలను? వరూధిని గారి పేరుతో మీరు వేరే బిజినెస్ ప్రారంభించి దానికి షేర్లు ప్రకటించారు. నేనిస్తున్న డబ్బు మీరు నాకు షేర్ల పెట్టుబడిగా స్వీకరించి మీరు ప్రకటించిన ప్రకారం డివిడెంట్లు ఇవ్వండి. ఆ వరకు ఫారాలు పంపితే సంతోషిస్తా. వింధ్య మాటలకి షాక్ తిన్నాడు మిశ్రా. వింధ్య, నువ్వు చాలా ఎదిగిపోయావు. చివరికి నా బిజినెస్లోనే షేర్లు కొనేంత దానివయ్యావు అన్నాడు నెమ్మదిగా. బాగుంది. మన సొమ్ముతోనే కలిసి ఉంటుందని మీకీ సూచన ఇచ్చాను. బయట వాళ్ళకిచ్చే కంటే మనలో మనం సర్దుకుంటే మంచిది కదా. ఎటు ఎవరి పేరుతో ఉన్నా అంతా మీ వాళ్ళమే కదా. మిశ్రా మాట్లాడలేదు. సరే నేనొస్తానంటూ లేచాడు. అతను ఎంత పులిలా మీద పడి కరవాలన్నట్టొచ్చాడో అంత పిల్లిలా మారిపోయి బయటకు నడిచాడు. చివరికి వింధ్య పంతమే నెగ్గి షేర్లు కొన్నది. వింధ్య మిశ్రా బిజినెస్లో. మిశ్రా మనసులో చూద్దాంలే, దీనికి మనం లాభాలు పంచినప్పుడు కదా అని క్రూరంగా ఆలోచిస్తే, వింధ్య తన్ని గెలవగలగాలంటే ఇదో మార్గంగా ఉపయోగించుకోవచ్చని సంతోషించింది. మరి విధి ఎవరి వైపు ఉందో. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. దేశం ఎన్నో సమస్యల వలయంలో సతమతమవుతోంది. దేశ మాజీ ప్రధాని దారుణంగా హత్య చేయబడటం, అది మద్రాసులోనే అవడంతో ఆ ప్రభావం కీర్తి, వింధ్య, భవ్యలను మరింత ఊపివేసింది. దేశమంతా అట్టుడికిపోయింది. కర్ఫ్యూలు, గూండాయిజాల మధ్య దేశం రగిలిపోయింది. చివరికి ఏ గాయమైనా కాలమే మాన్పుతుందని మెల్లగా కోలుకున్నారంతా. ఎవరి పనుల్లో వారు పడ్డారు. మరి తప్పదు కదా. మొట్టమొదటగా ఇంగ్లాండ్ బయట ప్రపంచ కప్ పోటీలు నిర్వహించాలన్నప్పుడు ఇండియా, పాకిస్తాన్లు సంయుక్తంగా తమ అంగీకారం తెలిపాయి. ఇండియాలో క్రికెట్కున్న ప్రజాదరణ దృష్ట్యా అత్యధికంగా ఆదాయం వస్తుంది ఇక్కడ నిర్వహిస్తే అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఊహించింది. ఇండియా, పాకిస్తాన్లు కాక మరో 6 దేశాలు రిలయన్స్ వరల్డ్ కప్లో పాల్గొన్నాయి. రిలయన్స్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ ఆ టోర్నమెంట్ ప్రతి అంశాన్ని చేపట్టింది. ఈ కప్పు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పాత్ర నామమాత్రం. ఇండియా, పాకిస్తాన్లు జాయింట్గా నిర్వహించిన ఆ టోర్నమెంటు చివరికి అంతర్జాతీయ క్రికెట్ కాన్ఫరెన్స్కి లెక్కలప్పజెప్పేప్పుడు ఇండో పాకిస్తాన్ జాయింట్ మేనేజ్మెంట్ నష్టమే చూపించిందని అంతా ఆశ్చర్యపోయారు. స్పాన్సర్ల వల్ల, అడ్వర్టైజ్మెంట్ల వల్ల లాభం ఉంటుంది. అయితే మనకి స్పాన్సర్లు ఎవరంటావు అని అడిగింది కీర్తి. కీర్తినాథ్ గారు న్యూఢిల్లీలో ప్రియా కార్ల కంపెనీ, మరో 2 కంపెనీలు ముందుకొచ్చాయి మనకి స్పాన్సర్ చేయడానికని చెప్పారు అంది వింధ్య. ఏదైనా ఒక ఊళ్ళో మ్యాచ్ ఏర్పాటు చేయాలంటే ఆ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కొంత సొమ్ము గ్యారంటీ మనీగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు అప్పజెపుతుంది. గేటు కలెక్షన్స్, గ్రౌండ్లో ఏర్పాటు చేసే అడ్వర్టైజ్మెంట్లు, ఇతరత్రా లభించే స్పాన్సర్ల ద్వారా వచ్చే ఆదాయం అన్నీ లెక్క వేసుకుని గ్యారంటీ మనీ కంటే ఎక్కువ వస్తుందని అనుకున్నప్పుడే అక్కడ మ్యాచ్ నిర్వహిస్తుంది. అదేవిధంగా రిలయన్స్ కప్ పోటీలు నిర్వహించిన అన్ని సెంటర్లకు చెందిన క్రికెట్ అసోసియేషన్లు గ్యారంటీ మనీ ఇచ్చాయి రిలయన్స్ నిర్వాహకులకి. రేపు మనకి అంతే కదా అంది కీర్తి. ప్రియా కార్ల కంపెనీ బ్యాటరీతో నడిచే కార్లు తయారు చేయాలని ఆశించి దానికై అన్ని గవర్నమెంట్లను ఆశ్రయించి చివరకు మధ్యంతర ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వం ఏర్పడటంతో, దాంతోపాటు లైసెన్స్ రావడంతో బ్రహ్మదత్త ఏళ్లాటి శని తొలగిపోవడానికి అంకురార్పణ జరిగింది. ఎన్నో కార్లకి ఆఫర్లు వచ్చాయి. డిమాండ్ చూస్తుండగానే పెరిగిపోయింది. బిజీ వర్క్తో పాటు లక్ష్మీ ప్రసన్నం కూడా అయింది బ్రహ్మదత్తకి. పడినవాడు పడినట్లే ఉండడు, ఏదో ఒక రోజు తిరిగి లేస్తాడు. పడిన గోడ పడినట్లే ఉండదు, ఏదో ఒక రోజు కొత్త నిర్మాణం జరుగుతుంది. వింధ్య బ్రహ్మదత్త మీద అభిమానం కొద్దీ అతన్ని అష్టైశ్వర్యాలు సంప్రాప్తింప చేయాలనుకున్నా అతను స్వీకరిస్తాడా అని మటుకు ఆలోచించలేదు. అతనితో ఒకనాటికి ఇలా అయాచిత విత్తం, అది స్త్రీ తనను తాను బలిదానం చేసుకుంటూ ప్రసాదించిన సిరిని ఒక్కనాటికి స్వీకరిస్తాడా? అది స్త్రీ తనను తాను బలిదానం చేసుకుంటూ ప్రసాదించిన సిరిని ఒక్కనాటికి స్వీకరించడని ఆమెకి తట్టలేదు. ఆమె తన పరంగానే ఆలోచించిందే తప్ప అతని అభిజాత్యాన్ని అంచనా కట్టలేదు. ఎక్కడున్నా సింహం సింహమే.
ఆకలి వేస్తోందని గడ్డి తినదు. వీరోచితంగా పోరాడి జంతువునే చంపి తింటుంది. కీర్తినాథ్ పుణ్యమాని దత్తా వరల్డ్ కప్ ప్రకటించడం జరిగింది. కానీ భారత, శ్రీలంక ప్రభుత్వాలు జాయింట్గా నిర్వహించడానికి అంగీకరించాయి. వింధ్య, భవ్య, గోవింద్, కీర్తి అంతా ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ విషయం అమెరికాలో ఉన్న శశికాంత్కి తెలియచేసి అతని అనుమతి తీసుకుంది కీర్తి. మొదట మ్యాచ్ మద్రాస్ చిదంబరం స్టేడియంలో ఏర్పాటైంది. ప్రియా కార్ల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ బ్రహ్మదత్త మొట్టమొదటి స్పాన్సర్. ఆ మ్యాచ్ పుణ్యమాని అతని కార్ల కంపెనీకి బ్రహ్మాండమైన పబ్లిసిటీ వచ్చింది. దాంతోపాటు కీర్తి, వింధ్యల కంపెనీలకి కూడా ఎక్కడ మ్యాచ్ ఏర్పాటు చేసినా ఇసుక వేస్తే రాలనట్టు జనం. మిశ్రా ఒళ్ళు బగబగా మండిపోసాగింది. తనింత పెద్ద పారిశ్రామికవేత్త అయి ఉండి తను ఏనాడు చేయలేని పని ఈ ఆడంగులిద్దరూ చేస్తున్నారు. అదిగో ఆ మూడోది భవ్య. 3 కొప్పులు కలిస్తే విప్పవలసిన పని లేదని ఆ ముగ్గురి వల్ల మద్రాస్కి పెద్ద ప్రమాదాలు రాబోయేటట్లున్నాయి. ఇక లాభం లేదని శశికాంత్కి స్ట్రాంగ్ లెటర్ రాశాడు మిశ్రా. కీర్తికి పెత్తనం అప్పగించావు. ఆ మెగారంతా బాగానే చేస్తోంది. కానీ దానికి మించి 4 రెట్లు సొమ్ము దుర్వ్యయం కూడా చేస్తోంది. కళ్ళు తెరవడం మంచిది. లేకపోతే ఆమె పిల్లల పేరున అంతా దాటవేసుకుంటుంది. ఆ ఉత్తరం చదివి తెల్లబోయాడు శశికాంత్. కీర్తికి పిల్లలేమిటి అనుకున్నాడు ఆశ్చర్యంగా. ఏది ఏమైనా ఇక్కడ గొడవలు తొందరగా ముగించుకుని తను ఇండియా వెళ్ళిపోవాలి అన్న నిశ్చయానికి వచ్చేశాడు. ఆ రోజు కారులో బయలుదేరింది వరూధిని. రమ్య, వ్యాస్ ఇద్దరు స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తూ స్కూల్ బస్ కోసం ఆగారు. అప్పుడే వరూధిని కారులో అటొస్తూ ఆ ఇద్దరిని చూసి కారు ఆపి క్రిందికి దిగింది. రమ్య వరూధిని చూసి గుర్తుపట్టింది. ఆశ్చర్యంగా తననే చూస్తున్న రమ్య దగ్గరికి వచ్చి, ఏమే రమ్య, బాగున్నావా అని అడిగింది వరూధిని. బాగానే ఉన్నాను అన్నట్లు తల ఊపింది రమ్య. రా, కారులో కూర్చో, మా ఇంటికి వెడదాం. మా తమ్ముడు వాడొక్కడు ఇంటికి వెళ్ళలేడు అంది రమ్య. ఈవిడెవరా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తున్నాడు వ్యాస్. మీ నాన్న ఏం చేస్తుంటారు ఆరాగా అడిగింది వరూధిని బాబుని. నాన్నగారు ఫారిన్ వెళ్ళారు, అక్కడ పనులయ్యాకొస్తారు టపీమని జవాబిచ్చాడు వ్యాస్. వీడు శశికాంత్ గారికి కీర్తికి పుట్టినవాడా అన్న సందిగ్ధంలో పడింది వరూధిని. పోనీ ఇద్దరు మా ఇంటికి రండి అంది వరూధిని ఆలోచిస్తూనే. నేను ఇక్కడే కూర్చుని హోంవర్క్ చేసుకుంటానక్క, నువ్వు వెళ్ళి తొందరగా వచ్చేయి అన్నాడు వ్యాస్ వరూధిని వెంట రావడం ఇష్టం లేనట్లు. పర్వాలేదులే, 10 నిమిషాల్లో మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ దింపుతాను రండి అంది వరూధిని. వద్దులేరా, మన బస్సు వచ్చింది, మనం వెళ్ళిపోదాం అంది రమ్య. ఇది తన కూతురు, తన మాట కాదంటోంది. కోపంతో బుసలు కొట్టింది వరూధిని హృదయం. కానీ ఆనాడు కోర్టులో బ్రహ్మదత్త అన్నమాట మర్చిపోయింది వరూధిని. కూతురి వంకతో మళ్ళీ రాకపోకలు ప్రారంభిస్తే నిన్ను ఏమాత్రం క్షమించను అన్న అతని గర్జన అతనితో పాటే పోయింది ఆమె దృష్టి నుంచి. పర్వాలేదులేవే, ఒక్కసారి మా ఇల్లు చూసి వెళ్ళిపోదువు గాని అంటూ కారు డోర్ తెరిచి ఇద్దరిని లోపలికి నెట్టి తలుపు వేసింది వరూధిని. కారు తిన్నగా పూనమల్లి హైరోడ్లోని బిల్డింగ్ ముందు ఆగింది. ఆ మేడను కళ్ళు విప్పార్చుకుని చూడసాగారు పిల్లలిద్దరూ. రండి అంటూ పైకి తీసుకువెళ్ళింది. మిశ్రా తన గదిలో కూర్చుని ఏదో వర్క్ చూసుకుంటున్న వాడల్లా వరూధిని వెంటొచ్చిన ఇద్దరు పిల్లల్ని చూసి తెల్లబోయాడు. స్ప్రింగ్ డోర్ తెరుచుకొని బయటకొచ్చి, ఏమిటి వీళ్ళని తెచ్చావు? కీర్తికి తెలిసిందంటే గొడవలవుతాయి. ఏడిసింది. నా కూతుర్ని నేను తెచ్చుకున్నాను, మధ్య దీని పెత్తనమేమిటి? అప్రయత్నంగా అని నాలుక ఖర్చుకుంది వరూధిని. ఆ మాటకు షాక్ తిన్నాడు మిశ్రా. నీ కూతురా? అవును, ఒక వ్యక్తిని నేను పెళ్లాడి డైవోర్స్ తీసుకున్నాను అన్న సంగతి మీకు తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు తెలుసు. ఇది నా కన్న కూతురు. మరి ఇన్నాళ్ళు నాకు ఆ విషయం చెప్పలేదు నువ్వు? ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. రమ్య ఏమైంది? నాకు డైవర్స్ తీసుకున్నాక తెలియలేదు. మొన్న కీర్తి దగ్గర చూసి గుర్తుపట్టాను. బ్రహ్మదత్త దాని దగ్గర దీన్ని దింపి కాశీరాజ్యం పోయి సన్యాసం పుచ్చుకుని ఉంటాడు వ్యంగ్యంగా అంది వరూధిని. అయితే ఇది కీర్తి పెంపుడు కూతురన్నమాట. మరి ఆ రోజున ఆ పిల్లలిద్దరూ దాని పిల్లలే అన్నట్లు మాట్లాడావు కదా. ఇది కీర్తి పెంపుడు కూతురైనా ఆ పిల్లాడు దాని కొడుకే అయి ఉండొచ్చు కదా. మిశ్రా ఒకసారి రమ్య కేసు చూశాడు. కళకళలాడుతూ లక్ష్మిలా ఉందనిపించింది. మిశ్రా ఏమంటాడో పిల్ల మాట విని అని ఒక పక్క జగ్గుగానే ఉంది వరూధినికి. ఒకసారి బాబు కేసు చూశాడు మిశ్రా. బాబు, నీ పేరేమిటి? వ్యాస్, వేదవ్యాస్ అన్నాడు మిశ్రా దగ్గరకొచ్చి. అప్రయత్నంగా మిశ్రా అతని భుజం మీద చెయ్యి వేసి, నీకు నేను 100 రూపాయలు ఇచ్చాననుకో, ఏం చేస్తావు అని అడిగాడు కుతూహలంగా. కిడ్నీ బ్యాంక్లో వేస్తాను, దానికి వడ్డీ వచ్చాక వడ్డీ 100 కలిపి మీకే ఇచ్చేస్తాను.
తడుముకోకుండా జవాబిచ్చాడు వ్యాస్. ఆ జవాబుకి కంగుతిన్న మిశ్రా మళ్ళీ నాకెందుకు ఇవ్వడం అని అడిగాడు. అసలు మీ దగ్గర నేను పుచ్చుకోవడం దేనికండి? మా అమ్మ తన్నిందంటే నేను వెళ్ళి అరేబియన్ సీలో పడతాను. ఏదో మీరు పెద్దవారిస్తే బాగుండదని పుచ్చుకుంటే అది మళ్ళీ మీకు ఇచ్చేయకపోతే మా అమ్మ ఊరుకుంటుందా? మీ డాడీ ఏరి? ఫారిన్ వెళ్ళారు. వేదవ్యాస్. వీడి పేరా? వేద టెక్స్టైల్స్, వేద సిరామిక్స్, వేద అండ్ కో, వేద ప్రొడక్షన్స్ అన్నీ వీడి పేరే అన్నమాట. కీర్తి శశికాంత్ల పుత్రరత్నం అయి ఉంటాడు. అందుకే అన్నీ వీడి పేరుతో పెట్టుకున్నారు. సాలోచనగా అనుకున్నాడు మిశ్రా. పిల్లలిద్దరూ వెళ్ళిపోయారు. రమ్య స్కూల్ దగ్గరికి వెళ్ళి అవి ఇవి ఇవ్వడం ప్రారంభించారు వరూధిని మిశ్రాలు. రమ్యలో ఎంతైనా రక్త సంబంధం ఉంది కనుక వరూధిని ఏమీ అనలేక ఆమె ఇచ్చినవన్నీ పుచ్చుకోవడం, అది వ్యాస్కి కూడా తెలియనీయకుండా జాగ్రత్త పడడంతో ఇవేమీ తెలియకుండా చేసుకోవడం నేర్చుకుంది. తన పిల్లలని చెప్పిన మిశ్రా తననేం నిలదీయకపోవడం, పైగా రమ్యని బాగానే చూస్తూ ఉండడంతో వరూధిని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. పైగా పిల్లలు లేరు. లేరు అన్న మిశ్రా సాధింపుకు తగిన జవాబు చెప్పినట్లయింది. తనకి ఏం లోపం లేదని, తన మాతృత్వానికి తార్కాణంగా నిలిచిన రమ్య అంటే చాలా చాలా ప్రేమ కలగసాగింది వరూధినిలో. అయితే మిశ్రా ఆలోచనలు ఎప్పుడూ వేగంగా ఉంటాయి, అవి బయటపడవు. అంత తొందరగా అతను చేయదలుచుకుంది చేశాడు. సాధించదలసిన అస్త్రం సంధించాడు కీర్తి మీద. తమ కుమార్తె రమ్యను కీర్తి కిడ్నాప్ చేసిందంటూ కోర్టులో కేసు వేసింది వరూధిని. ఆ అభియోగానికి షాక్ తింది కీర్తి. అంతకంటే కరెంట్ షాక్ తగిలినట్లయింది వింధ్యకి. ఆ రోజు కీర్తి ఆ ఇద్దరూ తన పిల్లలంది. ఈరోజు ఆడపిల్ల తన కూతురంటూ కేసు పెట్టింది వరూధిని. ఏమిటిది? ఎవరు అబద్ధమాడుతున్నారు? కీర్తి, ఏమిటిదంతా? ఆ పిల్ల వరూధిని కూతురేమిటి అని అడిగింది వింతగా. అదే నాకు అర్థం కావడం లేదు, ఖిన్న వదనంతో అంది కీర్తి. అసలు ఆ పిల్ల నీ కూతురు కాదా? ఆ రోజు నీ పిల్లలే అన్నావుగా. అన్నాను. ఒకరికిచ్చిన మాట కోసం ఆ పిల్లని నెత్తిన పెట్టుకున్నాను. మరొకరి మాట కోసం ఈ కంపెనీలు బిజినెస్లు అన్నీ నెత్తిన వేసుకున్నాను. చివరకు నాకు అనేది ఏమీ లేదు అంది కీర్తి బాధతో. ఆ మాటకు విచలితురాలైంది వింధ్య. నీ కూతురు కాదంటే పోనీ కాదనుకోవచ్చు, కానీ వరుదిని కూతురేమిటి? ఇది నమ్మశక్యంగా ఉందా? నాకేమీ అర్థం కావడం లేదు. లోకంలో ఎన్నో నమ్మశక్యం కానివి జరుగుతున్నాయి, అందులో ఇది ఒకటనుకో. కానీ వింధ్య అనుకుని ఊరుకునే రకం కాదని మర్చిపోయింది కీర్తి. పత్రికా విలేకరులందరినీ పిలిచి పార్టీ ఇచ్చి మరీ న్యూస్ అందించాడు మిశ్రా. అసలే కీర్తి పేరు దశ దిశలా మారుమోగుతుంటే ప్రచురించబడిన ఈ వార్తకి ఒక్కసారి గుప్పుమంది మద్రాసంతా. ఆంగ్ల పత్రికలు, తమిళ పత్రికలు ఒకటేమిటి, అన్నింటిలోనూ వార్త వచ్చేసింది. కీర్తి తల నేలబారిపోయింది. వింధ్య, భవ్యల ఒళ్ళు కుతుకుతా ఉడికిపోతోంది. భవ్య తన అన్న గోవిందకి తెలియచేసింది. వింధ్య కీర్తినాథ్కి చెప్పింది ఫోన్లో ఈ గొడవంతా. ఆ రోజు పేపర్లో ఈ వార్త చదివిన బ్రహ్మదత్త ఆవేశంతో ఊగిపోయాడు. 4 రోజులకు అమెరికాలో తనకొచ్చిన పేపర్లో శశికాంత్ కూడా చదివి మండిపడ్డాడు. అంతవరకు తను అనే వ్యక్తి బ్రతికే ఉన్నానంటూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా హస్తినలో గడుపుతున్న బ్రహ్మదత్త కీర్తి మీద వచ్చిన ఈ అభియోగానికి నసాళం అంటగా వెంటనే మద్రాసు బయలుదేరాడు తన అజ్ఞాతవాసం చాలించి. వింధ్య లాయర్ని కన్సల్ట్ చేసి తన అక్క అరావళి పేరుతో మిశ్రాకు లాయర్ నోటీస్ పంపింది. తనని నమ్మించి మోసం చేసి బిడ్డకు తండ్రి అయి తనకు తెలియకుండా మరో స్త్రీని వివాహమాడి తనని అన్యాయం చేశాడని, తన బిడ్డకు ఆస్తిలో వాటా ఇవ్వాలని, అతని పెంపకానికి చదువు చెప్పించడానికి తనకి శక్తి లేదని అది చదివి మండిపడ్డాడు మిశ్రా. అతను తనకేం సంబంధం లేదనడంతో కోర్టులో కేసు వేసింది వింధ్య. ఆ విషయం తను కూడా ప్రెస్ మీట్ పెట్టి మిశ్రా కంటే ఘనమైన పార్టీ ఇచ్చి న్యూస్ అందించింది. పత్రికల వాళ్ళు యథావిధిగా ఆ వార్త కూడా ప్రచురించి తమ ధర్మం తాము నిర్వర్తించుకున్నారు. ఈ 2 క్రిమినల్ కేసులు కోర్టులో విచారణలోకి వచ్చాయి. అంతకంటే ప్రజల్లో, పత్రికల్లో ఈ వార్తలు గొప్ప సంచలనాన్ని కలిగించి తమిళనాడును ఊపేశాయి. ఏరా రాస్కెల్, ఆ రోజు అరావళిని, దాని కొడుకుని చంపానన్నావు, ఇదేమిటిలా అయింది? అయితే నువ్వు నన్ను వట్టి వెధవని చేశావన్నమాట. జాన్ని దురకబుచ్చుకొని 4 తగిలిస్తూ అడిగాడు మిశ్రా. సత్యప్రమాణంగా మీరు చేయమన్నట్లే చేశానండి, కానీ వాళ్ళు ఎలా తప్పించుకున్నారో తెలియదు. ఎవరో వాళ్ళకి సాయం చేసి తప్పించుంటారండి. జాన్ మాటలకి కొట్టడం ఆపి సీరియస్గా చూశాడు మిశ్రా. అంటే ఇవన్నీ తెలిసిన వ్యక్తి మరొకరున్నారన్నమాట.
జాన్ భయం భయంగా చూశాడు మిశ్రా వంక. నీ సంగతి రాత్రికి చూస్తాను. ముందు ఆ మూడో వ్యక్తి ఎవరో కనుక్కురాని అంటూ బయటకొచ్చి బిందెను చూసి ఉలిక్కిపడ్డాడు. దేనికొచ్చావు? తీవ్రంగా అడిగాడు. ఎందుకా? నన్ను కీర్తిని తిరుపతి వెళ్తున్నప్పుడు చంపాలని టైం బాంబ్ పెట్టావు చూడు. దాని ఎంక్వైరీ నిమిత్తం పోలీసులు వచ్చారు. అది చెప్పడానికి వచ్చానంటూ విసవిసా వెళ్ళిపోయింది. అసలు ఆమె వచ్చింది జాన్ని కలుసుకుందామని. అయితే అదే ఎంక్వైరీ మిశ్రా చేస్తూ ఉండడంతో చాటుగా అంతా విని హుషారు తెచ్చుకుంది. మిశ్రా ఎదురవడంతో ఎన్నాళ్ల నుంచో గుండెలో దాచిన ఓ బాంబుని అతని నెత్తిన వదిలి చిద్విలాసంగా వెళ్ళిపోయింది వింధ్య బయటికి. వింధ్య మాటలకి అవాక్కై అలాగే కూలబడిపోయాడు మిశ్రా. ఆ రోజు కోర్టుకు హాజరైంది కీర్తి. అందమైన ఆకర్షణీయమైన ఆమె రూపాన్ని, ఆ రూపంలోని ఔన్నత్యాన్ని, గాంభీర్యాన్ని, హుందాతనాన్ని చూసిన జడ్జి క్షణం విచలితుడయ్యాడు. ఈమె వరూధిని కూతుర్ని కిడ్నాప్ చేయడం అనేది అబద్ధపు కేసని అందరికంటే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అనిపించింది. కానీ తన ధర్మం తను నిర్వర్తించాలిగా. మీరు శ్రీమతి వరూధిని మిశ్రా గారి అమ్మాయిని కిడ్నాప్ చేశారన్న అభియోగానికి జవాబేమిటి? ఆ పిల్లనే పిలిచి అడగండి. నేను ఆమెను దొంగతనంగా ఇంటికి తెచ్చుకున్నానో, ఆ పిల్లే నా దగ్గరుందో. సుమారు 4 సంవత్సరాల క్రితం సుమేధ టెక్స్టైల్స్ యజమాని శ్రీ బ్రహ్మదత్త గారు తమ అమ్మాయిని ఈ పిల్లని పెంచి పెద్ద చేయమని నాకు అప్పగించి తనవన్నీ అమ్ముకుని వ్యాపారాల్లో నష్టపోవడంతో ఎటో వెళ్ళిపోయారు. ఆయన ఏమైంది నాకు తెలియదు. ఏదో ఒకనాటికి ఆయన తిరిగి వస్తాడన్న ఆశతో ప్రారంభించిన ఈమె పెంపకపు బాధ్యత చివరికి బాధ్యతగా మిగిలిపోయింది. చదువు సంధ్యలు నేనే చెప్పిస్తున్నాను. నా శక్తి మేరకు పెంచుతున్నాను. ఇందులో నా స్వలాభం ఏమీ లేదు అంది కీర్తి. బ్రహ్మదత్త గారు ఓ పిల్లని తెచ్చి ఇది నా కూతురు, దీన్ని పెంచు అని మీకు అప్పగించేప్పుడు మీకు వివరాలు తెలుసుకోవాలనిపించలేదా? ఆమె అతని కూతురని గ్యారంటీ ఏమిటి? సర్వం త్యజించి వెళ్ళే వ్యక్తి అబద్ధాలాడతాడని ఎవరో పిల్లని తెచ్చి నాకు అప్పగించి తన బిడ్డ అంటారని నేను ఆ క్షణంలో అనుకోలేదు. యువర్ ఆనర్, మిశ్రా గారికి కీర్తి గారికి ఏదో వైరం ఉంది. ఆ వైరం పిల్లని ఎత్తుకుపోవడానికి దోహదపడింది. బ్రహ్మదత్త అనే వ్యక్తి తనకు ఈ పిల్లని 4 ఏళ్ల క్రిందటే తెచ్చిచ్చారని మిస్ కీర్తి వాదన నిరాధారమైంది. తమ పిల్ల ఆచూకీ తెలియక ఈ 4 ఏళ్ల నుంచి వరూధిని గారు కుమిలిపోతూనే ఉన్నారు. సడన్గా ఆ మధ్య తమ పిల్లని కీర్తి గారితో చూసి గుర్తించారు అంటూ జడ్జి గారికి విన్నవించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇన్ని సంవత్సరాలుగా తమ పిల్ల కనిపించకపోతే ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా వరూధిని గారు ఎందుకు ఇవ్వలేదు? డిఫెన్స్ లాయర్ సూటిగా అడిగాడు. రమ్య, వరూధిని గారు నీకు తెలుసా అని రమ్యని కీర్తి అడిగితే రమ్య ఇచ్చిన సమాధానం ఆ బోన్లో ఉన్న చెవులో ప్రతిధ్వనిస్తోంది కీర్తికి. ఆమె మొదట మా అమ్మ. కీర్తి మెదడు ఆ జవాబుతో మొద్దుబారిపోయింది. 2, 2, 4 సరిపోయింది లెక్క. అయితే వరూధిని బ్రహ్మదత్తకు విడాకులిచ్చి మిశ్రాన్ని చేసుకుందన్నమాట అనుకుంది. ఏదైతే అయిందని కోర్టుకు హాజరైంది కీర్తి. తనను అడిగిన వాటికి యథార్థమే చెప్పింది. నమ్మడం నమ్మకపోవడం అనేది దైవానికి వదిలేసి కేసు వాయిదా పడింది. సరిగ్గా వాయిదా రోజుకొచ్చాడు బ్రహ్మదత్త. అతన్ని చూడగానే కీర్తి ఆశ్చర్య ఆనందాలతో తలమునకలైంది. కలో నిజమో తెలియని స్థితిలో పడిపోయింది. క్షేమమా అంది అనురాగం తాలూకు ఆనందంతో తనను తను కంట్రోల్ చేసుకుంటూ. ఆ క్షేమమే అన్నాడు కీర్తినే పరిశీలనగా చూస్తూ బ్రహ్మదత్త. ఎక్కడి నుంచి ఎలా ఊడిపడ్డారు? కనీసం ఉత్తరం ముక్కైనా రాయకుండా అంది నవ్వుతూ. ఉత్తరం రాసొస్తే ఈ ప్రశ్నను అడగవుగా చిరునవ్వుతో అన్నాడు బ్రహ్మదత్త. మొత్తం మీద మీరేమీ మారలేదు. ఎందుకు మారలేదు? తల చూడు ఎలా నెరుస్తోందో. తల నెరవడానికేం, చిన్నపిల్లలకి కూడా ఈరోజు తల నెరుస్తూనే ఉంది. నేను రమ్య గొడవ పేపర్లో చదివాను కీర్తి, అందుకే వచ్చాను. కీర్తి ముఖం గంభీరంగా మారిపోయింది. సంతోషం. కనీసం ఈ సమయంలో అయినా మీరు కీర్తిని వెతుక్కుంటూ రావాలనిపించింది మీకు. ఎవరి కోసం కీర్తి? ఇంతకాలం నువ్వు పడిన శ్రమకు ప్రతిఫలం ఇలాంటిది ప్రాప్తిస్తుంటే నేను ఇంతవరకు నీకేం చేయలేకపోయినా కనీసం ఇప్పుడైనా నాకు తోచింది చేద్దామని ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాను. భగవద్ అనుగ్రహం ఉంటే భక్తుణ్ణి వెతుక్కుంటూ సద్గురువు వస్తాడు. బ్రహ్మదత్త నవ్వి ఊరుకున్నాడు. నేను అలా లాయర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను, వివరాలు చెప్పంటూ ఆమె నుంచి అన్నీ అడిగి తెలుసుకుని బయటకు వచ్చేసరికి వింధ్య కారు దిగుతోంది. ఏమిటిలా వచ్చారు? నాకోసమేనా అంది ఆనందమంతా ముఖంలో కనిపిస్తుంటే. నీకోసం రావాల్సిన పని నాకేమిటి? ఆ మాటకి మూతి ముడిచింది వింధ్య.
అవునులేండి, మా కోసం ఎందుకొస్తారు? మీకు మేము ఏమవుతామని? ఈ లోకంలో ఎవరికెవరు అమ్మడు? పని మీదొచ్చాను గానీ, నీకోసం మటుకు ప్రస్తుతం రాలేదు. అది నిజమే చెప్పాను. వింధ్య మాట్లాడలేదు. రండి మా ఇంటికి. అడ్రస్ చెప్పు, తర్వాత నేనొస్తాను. ఆమె చెప్పిన అడ్రస్ నోట్ చేసుకున్నాడు. బ్రహ్మదత్త మళ్ళీ బలం పుంజుకోవడంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. మనిషికి ఉన్నది పుష్టి, గొడ్డుకు తిన్నది పుష్టి. ఇప్పుడు తను తలపెట్టిన ప్రాజెక్టు దిగ్విజయంగా సాగుతోంది. డబ్బు వచ్చి వరద నీరులా చేరుతోంది. ఆత్మవిశ్వాసం మించిన అలంకారం, ఆరోగ్యాన్ని మించిన అందం మరేదీ కాదని అతన్ని చూస్తుంటేనే తెలుస్తోంది. వింధ్య మనసంతా వినువీధిలో విహరిస్తోంది స్వేచ్ఛా విహంగంలా. లాయర్తో అన్నీ మాట్లాడి వింధ్య ఇంటికొచ్చాడు బ్రహ్మదత్త. అతని రాక కోసం చకోరంలా ఎదురు చూస్తోందామె. అతను రాగానే టిఫిన్ తెచ్చి అందించింది. టీ కలిపి తెచ్చింది. చాలా కాలమైంది తమరి టీ తాగి అన్నాడు ముందు టీ తాగేస్తూ. అందుకేగా కాఫీ బదులు టీ కలిపాను. టిఫిన్ చేయండి ముందు, టిఫిన్ తర్వాత, ముందు వేడివేడి ఛాయ్ని తాగని అంటూ కప్పు ఖాళీ చేసి, ముందు నీ విషయం, మీ మిశ్రా గారి విషయం చెప్పు అన్నాడు. ఏముంది, నేను మిశ్రా గారి మీద అరావళి పేరుతో కేసు పారేశాను. అరావళి మా అక్క. ఆమె అతని దగ్గర వెనక నేను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నప్పుడు పనిచేసి అతన్ని వలచి ఒక బిడ్డకు తల్లైంది. ఆమె బిడ్డ పోషణ వాటా అడిగిందని ఆగ్రహించి చంపేయమని జాన్కి చెప్పాడు. మా అక్క తప్పించుకుంది. పిల్లవాడు కూడా ఎక్కడో ఉండే ఉంటాడన్న నా నమ్మకం వమ్ము కాదనిపిస్తోంది. వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు కానీ విడిపోయారు. ఆ బిడ్డని ఏ అనాథ శరణాలయంలోనో పడేసుంటారని నా అనుమానం. అతన్ని తీసుకురావాలంటే మా అక్క ఏమి పెదవి విప్పదు. ఏమైతే అది అయిందని కేసు పారేశాను. అతను అందరి పరువు దెబ్బతీయడానికి తప్పుడు కేసులు బనాయిస్తుంటే ఒళ్ళు మండిపోయి అతని పేరుకు దెబ్బ తగలాలని. బ్రహ్మదత్త నవ్వి, మంచి పని చేశావు. నేను నిన్ను చూడగానే అనుకున్నానులే, కథ క్లైమాక్స్కి రావాలంటే తమరి చల్లని హస్తం ఉండి తీరాలని అంటూ చిలిపి నవ్వు నవ్వాడు. బ్రతికించారు భస్మాసుర హస్తం అనకుండా. టిఫిన్ తీసుకుని కాఫీ తాగి బయటకొచ్చాడు బ్రహ్మదత్త. కీర్తి చూస్తున్న కంపెనీలన్నీ ఆమెతో పాటు కారులో వెళ్ళి అన్నీ చూసొచ్చాడు బ్రహ్మదత్త. అవన్నీ చూస్తున్న కొద్దీ అతని హృదయం మహాసాగరంలా ఉప్పొంగిపోతోంది. తెలివి, చాకచక్యము ఏ ఒక్కరి సొంతము కాదు. ఏ రంగంలో ఉన్న సమర్థురాలైన స్త్రీకి ఎదురులేదని కీర్తి చాటు చెబుతోంది. శశికాంత్ లేకపోయినా అతనికంటే ఘనంగా అన్నీ నిర్వర్తిస్తూ అతని ₹1 పెట్టుబడిని ₹10 క్రింద మార్చింది. స్వామి భక్తి, నిజాయితీ ఆమె రెండు కళ్ళు. కీర్తి, నిజంగా నిన్ను ఎలా పొగడాలో తెలియడం లేదు. ఏమైనా శశికాంత్ లక్కీ ఫెలో. ఆ మాటకు ఒకసారి అతని కేసు చూసి తలదించుకుంది కీర్తి. 2 క్షణాలు ఆగి, మీరానాడు వెళ్ళిపోకుండా ఉంటే నా శక్తి సామర్థ్యాలని మీకోసమే వినియోగించి మీ స్థానం కూడా ఇంతటి ఉచ్చస్థితిలోకి తెచ్చేదాన్నే. మీరు నన్ను లెక్క చేయలేదు. ఖిన్న వదనంతో అంది కీర్తి. నేను వెళ్ళకపోతే నువ్వు ఎన్నో అవమానాలు సహించాల్సి వచ్చేది. వరూధిని వైపు నుంచి అనుభవించేదానివి కీర్తి. ఆనాడా కథకు కారుకురాలివి నువ్వే అని ప్రచారమై నీ మనుగడ మీద క్రీనీడలు పడేవి. అది ఒక కారణం. మరో కారణం, నాకు జీవితంపై చాలా విరక్తి కలిగి కొన్నాళ్లలా తిరిగి రావాలనిపించింది కూడా. పోనీలేండి, ఏదేమైతేనేం మీరు క్షేమంగా ఉన్నారు, నాకంతే చాలు. మీరేదో పరిశ్రమ ప్రారంభించే ఉంటారనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే. అవును, నేను పోయిన డబ్బు, పోయిన ప్రతిష్ట తిరిగి సంపాదించుకునేదాకా ఈ తమిళనాడు రాదలుచుకోలేదు. ఇప్పుడవి నాకు పుష్కలంగా ఉన్నాయి. సంతోషం. అయితే దక్షిణాది పంపిస్తే ఉత్తరాది ఆదరించిందన్నమాట మిమ్మల్ని. ఆ ఉత్తరాది అనే ఎందుకనుకోవాలి? కలకత్తా పోవచ్చు, భోపాల్ పోవచ్చుగా. పోవచ్చు, కానీ పోరు. బ్రహ్మదత్త పాలించింది కాశీ రాజ్యాన్ని కానీ అంగరాజ్యాన్ని, వంగరాజ్యాన్ని కాదుగా. ఓ, జాతక కథల్లోకి వెళ్ళావన్నమాట. ఆ పద్ధతిలో గౌతమ బుద్ధుడివి నువ్వే కావచ్చుగా. నాకంత శాంతం ఎక్కడిది? రమ్మెని చూస్తారా అడిగింది కీర్తి. చూడను. అదేం, మీ అమ్మాయిని చూడరా? ఆశ్చర్యంగా అడిగింది కీర్తి. చూడను. అది ఇంతో అంతో వరూధినితో తిరగకపోతే కేసు ఎందుకు వస్తుంది? ఈనాటి ఈ కేసు కారణం రమ్యే అంటాను. కీర్తి మాట్లాడలేదు. కోర్టు హాలంతా ఇసుక వేస్తే రాలనట్లున్నారు జనం. బ్రహ్మదత్త బోన్లో నిలబడి ఉండటం చూడగానే వరూధిని ముఖం పాలిపోయింది. మిశ్రా తడబడ్డాడు. వింధ్య తికమక పడింది. ఎటొచ్చి కీర్తి మటుకు నిబ్బరంగా ఉంది. మిస్టర్ బ్రహ్మదత్త క్రాస్ ఎగ్జామిన్ చేయబడ్డాడు.
అతను ముక్తసరిగా వివరించినవి విని అంతా బిగుసుకుపోయారు. ముఖ్యంగా వింధ్య. బ్రహ్మదత్త, కీర్తి పరిచితులన్న విషయం అంతవరకు ఎలా తెలియలేదో, వరూధిని డైవోర్సీ అని బ్రహ్మదత్తే ఆ రమ్యకి తండ్రిని కూడా తెలియదు కనుక అందరికంటే ఎక్కువ షాక్ తిన్నదామే. అయితే మొత్తం వింధ్యతో సహా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిన విషయం మరొకటి. ఒకనాటి రాత్రి నేను బీచ్ నుంచి తిరిగొస్తున్నాను. అప్పుడు ఓ వ్యక్తి ఓ తల్లి బిడ్డల్ని చంపడానికి ప్రయత్నిస్తుంటే సాహసించి అతన్ని చావగొట్టి వాళ్ళని కాపాడాను. అయితే ఆమె ఆ బిడ్డని నాకిచ్చి తన గద మూడే మూడు ముక్కల్లో చెప్పింది. తన పేరు అరావళి అని, తనని మిశ్రా అనే వ్యక్తి వంచాడని. అంటూనే ఆమె పరిగెత్తి పారిపోయింది. పిల్లాడి వయసు 7 ఏడాది ఉండొచ్చు అని నా అంచనా. ఆ అరావళే వింధ్య అక్క. అరావళి ఆంధ్రదేశం పారిపోయి తన సర్టిఫికెట్లతో ఓ ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడి ఓ ఉన్నత వ్యక్తిని పెళ్లాడి స్థిరపడింది. పిల్లా పాపలతో ఆమె జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది. ఈ పిల్లాడు నా పాలబడడంతో నా మీద చాలా పుకార్లొచ్చాయి. నీతిలేని వాడి క్రింద తాగుబోతు అని నేను నలుగురిలో ప్రచారం పొందానంటే అదంతా వరూధిని చలవ. నాకు ఈ టెక్స్టైల్స్ కంపెనీల కంటే కార్ల కంపెనీల పట్ల ఎందుకనో మొదట్నుంచి ఆసక్తి అధికమవడంతో బ్యాటరీతో నడిచే కారు రూపకల్పన చేసుకుంటూ సరిగ్గా కంపెనీలు చూసుకోకపోవడం సాకుగా నా కంపెనీకి నా బదులు పి రామ్చంద్ అనే వ్యక్తిని మేనేజింగ్ డైరెక్టర్గా పెట్టడం నా పతనానికి నాంది అయింది. అతను మిశ్రా ఫ్రెండ్ అని నాకు తెలియదు. నా పిఏగా కీర్తిని అపాయింట్ చేసుకున్న ఏడాదికే ఆమె చాలా వరకు నా కంపెనీలు ఏ దిశగా పోతున్నాయో గ్రహించి హెచ్చరించకపోతే నేను అంత సీరియస్గా తీసుకోలేదు. మిశ్రాతో లాలూచీ పడి నా సరుకులు అటు తరలించి కీర్తి పనివారి తరపున ఏదైనా అడగబోతే ఆమెను కసిరి పనివారిలో అసంతృప్తికి తద్వారా ఫ్యాక్టరీ మూతకి కారణమై నన్ను అన్ని విధాలా పాతాళానికి దింపితే మిశ్రా మీద ప్రేమ కొద్దీ వరూధిని నన్ను కోర్టుకు లాగింది. ఆ సంగతులన్నీ నేను చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తెలుసుకున్నాను. అన్ని విధాలా మనశ్శాంతి కరువై నేను ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోతూ నా కూతుర్ని కీర్తికి అప్పగించాను. అప్పట్లో ఆమె ముందు నుంచి చేసిన హెచ్చరికలు గమనించకుండా పోయి నాకు నేనే కొరివి పెట్టుకున్నందుకు పశ్చాత్తాపంతో పాటు ఆమె నిజాయితీ, అభిమానం అన్నీ బుర్రకు పట్టి ఆమె దగ్గరైతేనే రమ్య బాగుపడుతుందని అప్పగించి వెళ్ళిపోయాను. రమ్యని కిడ్నాప్ చేయాల్సిన కర్మ కీర్తికి లేదు. ఆమె ఎన్నో కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్, ఫ్యాక్టరీలకు, కాలనీ నిర్మాణాలకి ఆమె ఆయువు పట్టు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రకటించిన మిస్ వింధ్య, ఆమె ఇద్దరు పార్ట్నర్స్. ఇంత డబ్బు మధ్య మసలే ఈమె డబ్బు కోసం రమ్యని కిడ్నాప్ చేసిందా? అడగండి కేసు పెట్టిన వారిని. మిశ్రా మీద ఆమెకి ఆగ్రహం ఉంటే ఆమె ఇంత దరిద్రంగా దాన్ని తీర్చుకోదు. అది రూఢిగా చెప్పగలను. కోర్టు వారు నేను చెప్పిందంతా శ్రద్ధగా విని అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. బ్రహ్మదత్తే స్వయంగా వచ్చి చెప్పడంతో వరూధినికి, మిశ్రాకి ముఖం కొట్టినట్లయింది. కీర్తి మీద కేసు కొట్టివేయబడటం, మిశ్రా అరావళిపై జరిపిన హత్యా ప్రయత్నానికి బ్రహ్మదత్త ప్రత్యక్ష సాక్షి కావడంతో వింధ్యకి బలం పదింతలవడం జరిగిపోయింది. అరావళి కేసు వాయిదా మరో 4 రోజులుంది. అర్జెంటుగా ఒకసారి బయలుదేరి రమ్మని అరావళికి టెలిగ్రామ్ ఇచ్చింది వింధ్య. మీరు సమయానికి వచ్చి నా పరువు కాపాడారు అంది కీర్తి కృతజ్ఞతగా. బ్రహ్మదత్త నవ్వి ఊరుకున్నాడే గాని జవాబు చెప్పలేదు. వింధ్య ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు మద్రాసు పెడదామా అన్న ఆతృతతో అర్జెంటు పనులు ముగించుకొని కీర్తినాథ్ మద్రాసు బయలుదేరాడు. తను వస్తున్నట్లు శశికాంత్ టెలిగ్రామ్ ఇచ్చాడు. అటు కీర్తికి, ఇటు మిశ్రాకి. అసలే మనసు కుతకుతా ఉడుకుతున్న మిశ్రాకి ఆ టెలిగ్రామ్ అరికాలి మంట నెత్తికెక్కించింది. ఇక వీడొస్తే మరీ పేటరేగిపోతారంతా. ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి. శశికాంత్ వీడ కళ్ళబడకుండా కథం అయిపోవాలి. శశికాంత్ కంపెనీలన్నీ తను చూస్తోంది కనుక అతనొస్తే తనకింక అధికారం ఉండదన్న ఈర్ష్యతో కీర్తి బ్రహ్మదత్త సాయంతో శశికాంత్ని మర్డర్ చేయించిందని కేసు పెట్టి తగిన శాస్తి చెయ్యాలి. ఆ శశికాంత్ గాడిని తనే చంపి ఆ నేరం ఆ ఇద్దరి మీదకు నెట్టేస్తే తనకి శత్రుశేషం అవదు. పక్కలో బల్లెం పోతుంది. ఇద్దరూ ఇక్కడే ఉన్నారు గనక ఏది చెప్పినా నమ్ముతారు. ఇక వింధ్య దాన్ని వదలకూడదు. దాని దగ్గర ఉన్న డబ్బంతా తన దగ్గరికి వచ్చి పడేలా చూసుకొని దాన్ని ప్లాట్ఫామ్ తప్పించేయాలి. చకచక ఆలోచిస్తూ పథకాల మీద పథకాలు వేస్తున్నాడు మిశ్రా. శశికాంత్ మద్రాస్ ఏరోడ్రోమ్లో దిగేసరికి కారుతో మిశ్రా రెడీగా ఉన్నాడు. శశికాంత్ కళ్ళు కీర్తి కోసం వెతుకుతున్నాయి.
మిశ్రా కారు తీసుకురావడం ఒక పక్క సంతోషంగానే ఉన్నా కీర్తి రానందుకు దిగులుగాను ఉంది. మీరు కీర్తి కోసం చూస్తున్నారులా ఉంది. కీర్తి ప్రస్తుతం మీకు అందుబాటులో లేదు. మీరు ఆమెకి ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఆమెలో అనుకోని మార్పు తెచ్చి మీ అభిమతానికి విరుద్ధంగా ప్రవర్తింపచేస్తున్నాయి. ముందు మీరు కారు ఎక్కండి, తర్వాత విషయాలన్నీ మాట్లాడుకుందామంటూ కారు డోర్ తెరిచాడు. శశికాంత్ కూర్చున్నాడు. కీర్తి నడపని సంస్థ, చేపట్టని బిజినెస్ లేదు. అయితే అన్నీ ఆమె స్వంతం మీదంటూ ఏమీ లేకుండా మీ ఖజానా మొత్తం ఖాళీ చేసి పెట్టింది. మీరు మీ ఆఫీస్కి వెళ్ళాక మీకు కనిపించేవన్నీ దివాలాకోర్ అకౌంట్లే. అందుకే ఆమె మీకు ఇక్కడ కనిపించలేదు. తన ఇల్లు చక్కదిద్దుకొని సావకాశంగా ఎప్పుడో వస్తుంది మిమ్మల్ని పలకరించడానికి. శశికాంత్ బుర్ర గిర్రును తిరగసాగింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అన్నట్లయింది అతని పరిస్థితి. కీర్తిని గురించి మిశ్రా చెబుతున్నదేది నమ్మలేకపోతున్నాడతను. ఆ సందట్లో కారు ఎటుపోతోంది అతను గమనించలేదు. కారు మరో 100 గజాల దూరం పోయాక డ్రైవర్ కారాపు అంటూ మిశ్రా హడావుడి పడుతుంటే శశికాంత్ కంగారుపడి ఏమైంది అని అడిగాడు. ఇక్కడ ఓ వ్యక్తిని వెయిట్ చేయమని చెప్పాను. అతనికి కబురు ఇచ్చి రావాలి. నేను టాక్సీలో వస్తాను, మీరు వెళ్ళిరండి. డ్రైవర్ శశికాంత్ గారిని ఇంటి దగ్గర దింపేయి అంటూ కారు దిగి శశికాంత్ ఏదో చెబుతున్నా వినకుండా గబగబా వెళ్ళిపోయాడు. కారు మరో కిలోమీటర్ ప్రయాణం చేసేసరికి రోడ్డుకు అడ్డంగా నలుగురు నిలబడి ఆపమన్నట్లు సైగ చేసేసరికి కారు ఆగిపోయింది. ఎవరు వాళ్ళు? ఆశ్చర్యంగా అడిగాడు శశికాంత్. ఏమో సార్ అంటూ డ్రైవర్ కిందికి దిగాడు. ఆ నలుగురు కారును చుట్టుముట్టి శశికాంత్ని బయటికి లాగారు. శశికాంత్ మరో ఆలోచన పెట్టుకోకుండా ఫెడీమని తన్నాడొకడిని. శశికాంత్ ఎక్సర్సైజ్ బాడీ ఆ నలుగురు వ్యక్తులను కాచుకుంటున్న ఒక్కడు ఎంతసేపని కొట్టగలడు? ఇక లాభం లేదని ఆ నలుగురు వ్యక్తులు పక్కనున్న కొండరాళ్లను తీసి అతని మీదికి విసిరారు. ఒక రాయి బలంగా శశికాంత్ భుజం మీద పడడంతో అతను తూలి పడిపోయాడు. వెంటనే ఆ నలుగురు అతన్ని కట్టి కారులో పడేశారు. మరి కాసేపటికి ఆ కారు మిశ్రా అండర్ గ్రౌండ్ చేరింది. శశికాంత్ని రూమ్లో పడేసి తలుపు తాళం పెట్టి మిశ్రాకి చెప్పడానికి పోయారు. కీర్తి కారు తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్లో అతను కనబడక నిరాశగా తిరిగి వచ్చేసింది. ఇంటికి వస్తానని టెలిగ్రామ్ ఇచ్చిన వ్యక్తి రాలేదేమిటా అని మదనపడసాగింది. వింధ్య, శశికాంత్ గారు వస్తున్నట్లు అంత స్పష్టంగా టెలిగ్రామ్ ఇచ్చినా ఎందుకు రాలేదంటావు అని అడిగింది. అక్కడే ఉన్న భవ్య, టెలిగ్రామ్ మనకే ఇచ్చారా, ఇంకా ఎవరికైనా కూడా ఇచ్చారా సాలోచనగా అడిగింది. ఇంకా ఎవరికిస్తారు? ఇస్తే మిశ్రా గారికి ఇవ్వాలి. వింధ్య ఆ మాట విని, అవును, నేను వెళ్ళి శశికాంత్ గారి విషయం మిశ్రా ఇంట్లో ఎంక్వైరీ చేస్తాను. నేను ఒక గంటలో రాకపోతే మిశ్రా అండర్ గ్రౌండ్లో నేను చిక్కుకుపోయానని గ్రహించి తగిన బందోబస్తుతో రా అంటూ లేచింది వింధ్య. వింధ్య, ఒంటరిగా వెళ్ళేప్పుడు ఈ చిన్న రివాల్వర్ కూడా నీ దగ్గర ఉంచుకో, ఎందుకైనా మంచిది అంటూ భవ్య డ్రాయర్ సొరుగులోంచి రివాల్వర్ తీసి అందిస్తే ఆశ్చర్యంగా చూసింది వింధ్య. ఈ రివాల్వర్ నీదా? కాదు, మిశ్రాదే. అతని దగ్గర నుంచి అతనికి తెలియకుండా నేను కొట్టేశాను తాపీగా అంది భవ్య. వింధ్య ఏమనుకుందో ఆ రివాల్వర్ దగ్గర పెట్టుకుంది. కారులో మిశ్రా ఇంటికి వెళ్ళి అతని నిశ్శబ్దంగా పైకి వెళ్ళింది. వరూధిని తన గదిలోంచి బయటకు వస్తూ వింధ్యని చూసి ముఖం చిట్లించింది. వరూధిని గారు, శశికాంత్ గారి రోజు వస్తున్నట్లు మీకు తెలుసా? శశికాంత్ పేరు వినగానే వరూధిని ముఖం మారిపోయింది. తెలియదే, వచ్చారా? బాగుంది. మిశ్రా గారికి కూడా ఆయన టెలిగ్రామ్ ఇచ్చారు. మీకెందుకు ఆ విషయం చెప్పలేదో కానీ కావాలని అంటించింది వింధ్య. ఆ మాటతో తను కోరిన ఎఫెక్ట్ కనిపించింది వరూధినిలో. అది గమనించినట్లే, సరే మిశ్రా గారు వచ్చాక ఆయన్ని తీసుకుని రండి శశికాంత్ గారిని చూడటానికంటూ కిందికి దిగింది. అయితే ఆమె బయటకు వచ్చి మరో చోటు నుంచి ఫోన్ చేసి భవ్యకు, కీర్తికి విషయం చెప్పి మిశ్రా వచ్చే వరకు తనక్కడ రహస్యంగా కాపలా కాస్తానని, మళ్ళీ ఫోన్ రాకపోతే తన నుంచి గంటలో బయలుదేరమ్మని ఫోన్ పెట్టి మిశ్రా తోటలో కాపు వేసింది వింధ్య. భవ్య కీర్తికి చెప్పి తను కూడా బయటకు వచ్చి తిన్నగా మిశ్రా ఇంటికే వచ్చింది. అయితే ఆమె ముందే ఇంటి ఆవరణలోకి రాలేదు. కాస్త దూరంగా ఓ షాప్ దగ్గర నిలబడి వెయిట్ చేయసాగింది. సరిగ్గా భవ్య వచ్చిన 10 నిమిషాలకు మిశ్రా టాక్సీ వచ్చి ఆగింది. అందులోంచి దిగాడు మిశ్రా. అతను రావడం వింధ్య, భవ్య ఇద్దరూ చూశారు. కారేమైంది, టాక్సీలో వచ్చాడనుకుంటూ భవ్య షాపు దిగింది. వింధ్య అతన్ని మెట్లెక్కనిచ్చి తను బయలుదేరింది అతని వెనక. భవ్య అలా డైరెక్ట్గా అతని వెనకే వెళ్ళదలుచుకోలేదు. అండర్ గ్రౌండ్ ఉందని కీర్తి, వింధ్య ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటే తను విన్నది. అండర్ గ్రౌండ్ అనేది ఉన్నాక దాని నుంచి బయటికి రావడానికి ఓ తలుపో ఓ గేటో ఉండాలి. అది వెతకడం ముఖ్యం అనుకుంటూ ఆ గార్డెన్ వెనక వైపుకొచ్చింది భవ్య.
భర్తని చూస్తూనే తుఫాన్లా విరుచుకుపడింది వరూధిని. శశికాంత్ వస్తున్నట్లు మీకు తెలుసా? ఆ, టెలిగ్రామ్ ఇచ్చాడు. మరైతే నాకు చెప్పలేదేం? చెప్పేదాకా ఎక్కడ? అవతల కొంపలు అంటుకుంటూ ఉంటే వాడొచ్చి చేరాడంటే అంతా ఏకమై మనల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. అందుకే వాడిని వాళ్లతో కలవనీయకూడదని విడిగా వాడిని నేనే తెచ్చి కట్టి పడేయించాను. ఆ మాట వరుదిని కంటే వింధ్య బాగా విన్నది. అలా కట్టి పడేస్తే మనకేమన్నా లాభం ఉందా? నీకు ప్రతి విషయం వివరిస్తూ కూర్చోవడానికి నాకు టైం లేదు. ఎవరన్నా వస్తే నేను ఇంకా ఇంటికి రాలేదని చెప్పు. అలాగేనండి, ముభావంగా అంది వరూధిని. మిశ్రా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవడం వింధ్య గమనించి అతను తిన్నగా అండర్ గ్రౌండ్కి వెడతాడని ఊహించింది. కట్టి పడేశానంటున్నాడు శశికాంత్ని. వీడు ఎయిర్పోర్ట్ దగ్గరే మాయం చేశాడా అని అనుకుంటూ ఏం చెయ్యాలా అని సందిగ్ధంగా ఆగిపోయి మిశ్రా వెళ్ళిన 5 నిమిషాల వరకు మౌనంగా ఉండి మెల్లగా అతని గది దాకా వచ్చి తలుపు నెట్టింది. అది తెరుచుకుంది. ఇక ఆలస్యం చేయకుండా లోపలికి వచ్చి తలుపు గడియ వేసి ఆ అండర్ గ్రౌండ్కి తను బయలుదేరింది. భవ్య తలుపు వెతుకుతుంటే భుజం మీద చెయ్యి పడింది. కంగారుగా వెనక్కి తిరిగింది. గోవింద. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు అంది ఆశ్చర్యంగా. నేనెప్పుడో వచ్చానో. యోగక్షేమను విచారిస్తూ కూర్చోడానికి ఇది సమయం కాదు, ఇలా రా అంటూ రహస్యంగా ఒక పక్కకి లాక్కు వెళ్ళాడు. అక్కడ ఓ కిటికీ ఉంది. దాని మీద ఏదో ద్రావకం పోశాడు గోవింద. వెంటనే దానికి పెట్టిన చువ్వలు మొత్తం ఊడిపోయాయి. మెల్లగా లోపలికి దిగాడు. ఆ వెనక భవ్య లోపలికి వచ్చింది. కాస్త దూరంగా పెద్ద పెద్ద చెక్క పెట్టెల్లో ఏదో సర్దుతున్నారు కొందరు. మరికొందరు వాటికి సీలింగ్ చేస్తున్నారు. ఆ పక్కనే ఒక రూమ్ ఉంది. మెల్లగా అటు పక్కకు దారి తీశాడు గోవింద. దాని పక్కకు మరో తలుపు ఉంది. అది చూద్దామని భవ్య అటు వెళ్ళింది. సరిగ్గా ఆ గది మిశ్రా గదికి కనెక్షన్ గది. ఆ గదిలో శశికాంత్ స్పృహ లేకుండా పడున్నాడు. భుజానికి తగిలిన దెబ్బ నుంచి కారిన రక్తంతో అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. అయితే భవ్య శశికాంత్ని ఎప్పుడూ చూడలేదు. మిశ్రా ఆ గదిలో ప్రవేశించి పడి ఉన్న శశికాంత్ దగ్గరికి రావడంతో భవ్య తలుపు ఓరగా తీసింది. కాస్త అలాగే ఆగిపోయింది. భవ్య ఆగిపోవడంతో అటుగా వచ్చిన గోవింద ఏదో జరిగిందని ఊహించి అటు రావడం. సరిగ్గా అప్పుడే పక్కనున్న పెద్ద ఇనప్రాడ్ తీసి శశికాంత్ తలపై మోదబోతున్న మిశ్రా కనబడడంతో ఒక్క అంగలో వెళ్ళి వెనక్కి లాగాడు మిశ్రాను. మిశ్రా అద్దరిపడి వెనుదిరిగేలోగా జేబులోంచి రివాల్వర్ తీశాడు గోవింద. ముంద రాడ్ కింద పడై కర్కశంగా ఉంది గోవింద కంఠం. అనుకోకుండా తన రహస్య స్థావరంలోకి వచ్చిపడిన ఆగంతుకులను చూసేసరికి తల తిరిగింది మిశ్రాకి. అతను భవ్యం చూశాడు. ఓహో, ఈవిడగారా అనుకుంటూ జేబులోంచి రివాల్వర్ తీయబోయి అది లేదని గ్రహించి జాన్ అని గట్టిగా అరిచాడు. ఆ పిలుపు వింటూనే జాన్ మరో 6 గబగబా వచ్చేశారు. వీళ్ళిద్దరిని కట్టిపడేయండి, తర్వాత చూస్తాను వీళ్ళ వ్యవహారం, కసిగా అన్నాడు మిశ్రా. ఏమిటి మిస్టర్ నువ్వు చూసేది? నేను కనబడకపోతే 3 నిమిషాల్లో ఈ బిల్డింగ్ అంతా పోలీసులు చుట్టుముడతారు అంటూ రివాల్వర్ జాన్ కేసి గురిపెట్టి అడుగు ముందుకు వేశారంటే మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాను. కంగుమంది గోవింద కంఠం. వెనక నుంచి గోవిందని రాడ్తో కొట్టబోయాడు మిశ్రా. సరిగ్గా అదే సమయంలో అక్కడికొచ్చిన వింధ్య రివాల్వర్ అతని చేతికి గురిపెట్టింది. పైన మెట్ల మీద నుంచే అది పేలి రాడ్కి తగిలింది కానీ మిశ్రాకి తగలలేదు. హాయ్ వింధ్య, ఆ రివాల్వర్ ఇటు పడేయ్. భవ్య మాట వింటూనే వెనక్కి తిరిగి చూశాడు మిశ్రా. రివాల్వర్ పట్టుకుని వింధ్య కాళికాదేవిలా వీరావేశంతో ఊగిపోతోంది. భవ్య మాట విని రివాల్వర్ ఆమె కాళ్ళ దగ్గర పడేసి గబగబా కిందికి దిగొచ్చింది. మిశ్రా అందరినీ ఒక్కసారి చూసి అంతా ఇక్కడికే చేరారన్నమాట. వెరీ గుడ్. ఇంత ధైర్యంగా నా స్థావరంలో అడుగుపెట్టిన మీ అందరికీ తగిన సత్కారం చెయ్యాలిగా. జాన్, అందరినీ గదిలో పడేసి టైం బాంబ్ ఫిక్స్ చేయి. ఎలాగూ పోలీసులు వస్తారంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఈ గదులు పోయినంత మాత్రాన నాకేం నష్టం లేదు అంటూ మెరుపులా శశికాంత్ పక్కకి తప్పుకున్నాడు. ఆ 6 ఆడవాళ్ళిద్దరినీ చుట్టుముట్టారు. భవ్య తూటా వదలబోయింది కానీ 3 ఆమెను, 4 వింధ్యను గట్టిగా పట్టుకోవడంతో సాధ్యపడలేదు. వింధ్య శశికాంత్ పరిస్థితి చూసి కలవరపడుతోంది. అతన్ని ఆసుపత్రిలో చేర్చాలి. ఎలా అతన్ని తప్పించడం? కీర్తి వస్తే బాగుండు. మిశ్రా శశికాంత్ పక్కకు చేరి 6 అంగుళాల చాకు తీశాడు. అతని భుజంపై దింపే ప్రయత్నంలో ఉండగా జాన్తో తలపడుతున్న గోవిందు ఫెడీమని అతని చేతి మీద తన్నాడు. జాన్ ఈల వెయ్యగానే లోపల నుంచి పనివారంతా వచ్చేశారు. మిశ్రా చిద్విలాసంగా నవ్వాడు. అంతా కలిసి భవ్యను, గోవిందను అందరినీ కలిపి కట్టిపడేశారు.
టైం బాంబ్ ఫిక్స్ చేసి పనివారందరికీ హెచ్చరికలు చేసి సర్దించాల్సినవన్నీ సర్దించి యువతలకొచ్చాడు. టైం బాంబ్ పేలడానికి ఇంకా 20 నిమిషాల వ్యవధి ఉంది. కీర్తి పోలీసు బలగంతో రావాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటోంది వింధ్య. ఒక్క బాంబుతో 4 సఫా. ఇక మిగిలింది కీర్తి, బ్రహ్మదత్త. ఈ కేసు వాళ్ళిద్దరిపైన మోపాలంటే వాళ్ళిద్దరూ ఉండి తీరాలి. మొత్తం అంతా లైన్ క్లియర్. ఆ బిజినెస్లు అంతా సంపూర్ణంగా తనవే. ఇక ఇంత ధనంతోటి ఊరేగుతున్నాడు. సరిగ్గా టైం చూసుకొని పోలీసుల సహాయం కోరి బయలుదేరింది కీర్తి. టైం బాంబ్ పేలడానికి ఇంకా 8 నిమిషాలే ఉంది సమయం. మిశ్రాకి ఆనందంతో ఒళ్ళు తెలియడం లేదు. తలుపులు గట్టిగా లాగివేసి తను పైకి వెళ్ళబోతూ కరెంట్ షాక్ తగిలినట్లు ఆగిపోయాడు. ఎదురుగా బ్రహ్మదత్త. మిస్టర్ మిశ్రా, మరీ మితిమీరిన ఆనందం కూడా మంచిది కాదు అంటూ టైం బాంబ్ వైర్ లాగేశాడు. నువ్వెలా వచ్చావు? మిశ్రా కంగారు పడ్డాడు. టైం బాంబు పేలే సమయం దగ్గర పడిందని పనివాళ్ళనందరినీ పంపేసిన మిశ్రా ఒంటరిగా ఉన్నాడు. ఎలాగో వచ్చాను, ముందా తలుపు తెరు. నీ ఆజ్ఞ ఏమిటి నాకు? మిశ్రా మాట పూర్తవకుండానే బ్రహ్మదత్త గది తలుపుల మీద ఫెడీమని తన్నాడు. అవి తెరుచుకున్నాయి. లోపల ఊపిరాడక అంతా తన్నుకుంటూ బ్రహ్మదత్తను చూసి అంత బాధలోనూ ఆనందించారు. మిశ్రా గదిలో మూలపడిన రివాల్వర్ తీసి బ్రహ్మదత్తని పేల్చాడు. మెరుపులా అతను తప్పుకోవడంతో అది శశికాంత్ భుజం రాసుకుంటూ గోడకు తగిలింది. మిశ్రా ఆగ్రహంతో రివాల్వర్ గోవిందకేసి గురిపెట్టాడు. వీళ్లను ఒక్కొక్కళ్ళని కాల్చిపారేస్తే పీడ పోతుంది. సరిగ్గా అదే సమయంలో ఎస్ఐ తన బలగంతో వచ్చి గాలిలోకి కాల్పులు జరపడంతో మిశ్రా రివాల్వర్ కింద పడిపోయింది. మిశ్రా అరెస్ట్ అయ్యాడు. మిగిలిన అంతా విడుదలయ్యారు. శశికాంత్ని ఆసుపత్రిలో చేర్చారు. అతనికి రక్తం ఎక్కించి వైద్యం ప్రారంభించారు. టెలిగ్రామ్ అందుకున్న అరావళి ఏమైందోనన్న ఆందోళనతో వింధ్య ఇంటి దగ్గరకు వచ్చింది. బ్రహ్మదత్తను చూసి ఉలిక్కిపడి మీరా అంద ఆశ్చర్యంగా. నేనే. మీ చెల్లెలు మిశ్రా మీద కేసు వేసింది. మీ అబ్బాయికి ఆస్తిలో అంతో ఇంతో వాటా రావాలని. వాడెక్కడున్నాడో మీకు తెలియాల్సిందే తప్ప నాకు తెలియదుగా. ఎక్కడో లేడు. కీర్తి దగ్గర పెరిగేది మీ అబ్బాయే తాపీగా జవాబిచ్చాడు బ్రహ్మదత్త. ఆ మాటతో వింధ్య ఉలిక్కిపడింది. కీర్తి వరూధిని కూతుర్ని, మిశ్రా కొడుకుని ఇద్దరూ ఏమిటి, ఎవరూ ఏమిటి అన్నది తెలుసుకోకుండానే పెంచి పుణ్యం కట్టుకున్నావు. వింధ్య పెదవులు అస్పష్టంగా గొణిగాయి. ఎందుకు వింధ్య ఇప్పుడు ఇవన్నీ తలకెత్తుకోవడం? ఎవరి మానాన వాళ్ళం, తలో పక్కా స్థిరపడ్డాం, ఇంకా దేనికి కేసులు గొడవలు అంది అరావళి అయిష్టంగా. ఆ మాటకు చిరాగ్గా చూసింది వింధ్య. పెళ్లి గిళ్ళి లేకుండా 2 పిల్లల బాధ్యత నెత్తన వేసుకొని ఎన్ని అపనిందలు, ఎన్ని చాటుమాటు హేళనలు అనుభవించిందో కీర్తి నువ్వు ఊహించావా? వరూధిని కూతురు కావాలంటూ వచ్చింది. ఓ బాధ్యత తగ్గింది కీర్తికి. ఈ పిల్లాడి గొడవ కూడా తేలితే నచ్చిన వాడిని చేసుకుని ఇకనైనా సుఖపడుతుంది. అరావళి మాట్లాడలేదు. ఆలోచిస్తున్న దానిలా ఆగిపోయింది. శశికాంత్ని తమ శక్తియుక్తులన్నీ ఉపయోగించి పునరుజ్జీవితుణ్ణి చేశారు డాక్టర్లు. అంతవరకు కీర్తి అతన్ని అంటిపెట్టుకునే ఉంది. అలాగే భవ్య కూడా. గోవింద సిబిఐ ఏజెంట్ అని తెలియగానే పచ్చి వెలక్కాయ గొంతున పడింది మిశ్రాకి. అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు శశికాంత్. భవ్య బాగా చేరువైంది అతనికి. వింధ్యకి బ్రహ్మదత్తకి ఉన్న పరిచయం అంతా విన్న తర్వాత కీర్తి శశికాంత్ని వింధ్యని కలపాలన్న తన ఆలోచన విరమించుకుంది. వింధ్యకి అంతో ఇంతో గత చరిత్ర ఉంది. అలాగే నాకు ఉంది. స్వచ్ఛమైన స్ఫటికం కీర్తిని శశికాంత్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు బ్రహ్మదత్త. మిస్టర్, శశికాంత్ని వివాహం చేసుకోరాదా కీర్తి అన్నాడు బ్రహ్మదత్త. ఎందుకు? ఈ బిజినెస్ అంతా ఇంతకాలం నా స్వార్థం కోసం చూశానని అందరూ అనుకోవడానికా? అన్నీ చూసినట్లే చూసి అతన్ని వల్లో వేసుకుందని నలుగురు అనుకోవాలనా అంది సూటిగా కీర్తి. బ్రహ్మదత్త, శశికాంత్ కూడా విస్మయంగా చూశారు ఆమె వంక. అవును, కనబడని పాత్ర నిర్వహించి పరోక్షంగా మా అందరి ప్రాణాలని ఎప్పటికప్పుడు కాపాడుతూ వచ్చిన మిస్ భవ్య బిఏబిఎల్ శశికాంత్ అర్ధాంగి అయితే నేను చాలా సంతోషిస్తాను. గోవింద గారు సిబిఐ ఏజెంట్. ఇంతకు మించి కవచాలు శశికాంత్ గారికి దేనికి అంది కీర్తి. అవును, ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఆనాడు భవ్య చాకచక్యంగా మమ్మల్ని కాపాడకపోతే తిరుమల యాత్ర మాది మహాప్రస్థానం అయ్యుండేది. ఎవరికి ఎవరం కనబడేవారం కాదు. భవ్యకి శశికాంత్ గారు మహా బాగా నచ్చారట. అంచేత శశికాంత్ గారు ఎస్ అంటే భవ్య రెడీ. వింధ్య నవ్వింది. భవ్య సిగ్గుపడి ఓరగా శశికాంత్ కేసు చూసింది. శశికాంత్ బుర్ర పనిచేయడం లేదు.
అవును, బ్రహ్మదత్త, వింధ్య, భవ్య, శశికాంత్. ఆలస్యం ఎందుకు? అక్షతలు కలుపుకొస్తానుండండి అంటూ లేచింది కీర్తి. మిశ్రా వ్యాస్ తన కొడుకేనని తెలియగానే చాలా ఆనందించాడు. కీర్తి మీద ఉన్న అసూయ ద్వేషాలన్నీ మంచులా కరిగిపోగా, కీర్తి, నన్ను మన్నించి మా అబ్బాయిని మాకియ్యి అన్నాడు నమస్కరిస్తూ. అతని మీద కేసు ఉపసంహరించుకున్నాడు శశికాంత్. రమ్య, వ్యాస్ ఇద్దరు మిశ్రా ఇంటికి, బ్రహ్మదత్త, వింధ్యలు, భవ్య, శశికాంత్లు అంతా ఎవరి గూటికి వాళ్ళు సర్దుకున్నారు. తనకి తనకేముంది? ఈ పిల్లలు తన వారు కాదు, ఈ ఐశ్వర్యము తనది కాదు. కీర్తి మళ్ళీ యథాప్రకారం ఒంటరిదే. ఆస్తి 4 వాటాలు కట్టి, ఒకటి వరూధినికి, ఒకటి రమ్యకు, ఒకటి తనకు, మరొకటి వ్యాస్కు రాసి రిజిస్టర్ చేయించాడు మిశ్రా. వరూధిని బాబుని సరిగ్గా చూస్తుందో చూడదోనని హాస్టల్లో చేర్పించాడు మిశ్రా. శశికాంత్ కీర్తి నిర్ణయానికి ముందు ఏమంత సుముఖత్వం చూపించకపోయినా చివరికి భవ్యని చేసుకోవడానికే నిర్ణయించుకున్నాడు. ఒక శుభముహూర్తాన వింధ్యని బ్రహ్మదత్త, భవ్యని శశికాంత్ వివాహం చేసుకున్నారు. కీర్తి అన్నీ చూస్తూ నిర్వికారంగా ఉండిపోయింది. అంతా అయి బయటికి వచ్చేసరికి కారుతో కీర్తినాథ్ నిలబడున్నాడు. మిస్ కీర్తి, మీకు అభ్యంతరం లేకపోతే మీ చెయ్యి అందుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. మీకు ఇష్టమైతే ఈ కారులో కూర్చోండి అన్నాడు. కీర్తి క్షణం ఆలోచించి కారు డోర్ తెరిచి లోపల కూర్చుంది. కీర్తినాథ్ సంతోషంతో ఆమె చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. కీర్తి సిగ్గుతో మొగ్గలా ముడుచుకుంది. కీర్తినాథ్ల వివాహానికి అంతా పెళ్లి పెద్దలయ్యారు. సమాప్తం. కీర్తిప్రియ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.